ఇవాళ సాక్షిలో వేసిన క్లిప్పింగ్ ఇది. నీళ్ళు వచ్చినాయి, మునిగిపోయింది. అరే అవి వంగున్నాయే, అవి వంగిపోవటం కాదు రే, డిజైనే అంతే. ఆ డిజైనే అంతా. అవి వంగిపోయినాయి అవి అని చెప్పేసి అని కొన్ని మీడియాలు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో వేసుకున్నారు వాళ్ళు పర్టికులర్గా. అవి వంగిపోవటం కాదు, ఆ డిజైనే అంతా. అది ఇప్పుడు వర్షం పడితే నీళ్ళు రాగయ్యి రాళ్ళు పడతాయి ఏంది పైనుంచి, నీళ్లు పడి మునిగిపోయింది. ఏ కాడికి మునిగిపోయింది. ఆ చూడండి ఫౌండేషన్ క్లారిటీగా కనపడుతున్నాడా. ఇప్పుడు ఫౌండేషన్ చుట్టూరు గుంత తవ్వారు, గుంతలోకి నీళ్ళు వచ్చినాయి. ఫౌండేషన్ చూడండి, ఆడికి క్లారిటీగా కనపడుతున్నాడు ఫౌండేషన్తో సహా. మునిగిపోయింది. ఏ కాడికి మునిగిపోదమే. మీరు రాష్ట్రానికి పట్టిన దరిద్రంరా మీరు. ఈ పేటీఎం బ్యాచ్ అమరావతి మునిగింది అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఏది బిల్డింగ్స్ బాగానే ఉన్నాయి కదా, అది ఏందో మునిగింది అన్నారు. మా వాళ్ళు ఏమో వెళ్ళి వీడియో తీసుకొని రమ్మన్నారు. ఎడకొచ్చి చూస్తే అంతా బాగానే ఉన్నాయి. అమరావతి మునిగింది అన్నారు కన్నా మొన్న. అంతా ఫేక్, పేటీఎం బ్యాచ్ చేస్తున్న ఫేక్ కుట్ర. అది సాక్షి మీడియా వాళ్ళు పావలా ₹10 కోసం ₹5 పేటీఎం తీసుకొని చూపిస్తున్నారు. అమరావతి మునిగింది అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దానికి మా భారతమ్మ ఇంకా దానికి వంత పాడుతుంది. జనాలు ఓడించారన్న ఉద్దేశంతో ఇది ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ చూసావు కదా, ఏం మునిగింది, ఇదే మునిగింది. ఈ బారుకి ఐకానిక్ టవర్స్ బారుకి ఉన్నాయి. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవి కూడా చూపిస్తాను కావాలంటేరా. అక్కడికక్కడ కార్లు తిరుగుతున్నాయి, బస్సులు తిరుగుతున్నాయి, లారీలు వర్క్ చేసుకుంటున్నారు. అక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఎక్కడా మునగలేదు. పోదాం చూపిస్తా పద, నీకు మొత్తం చూపిస్తా. ఈ దెబ్బతో మీ పేటీఎం వాళ్ళందరూ నోరు మూసుకోవాలి. ఓకే, రోడ్లు మునిగిపోయినాయి అన్నారు, హైకోర్టు అన్నారు రోడ్లు మునిగిపోయింది, అమరావతి అన్నారు అమరావతి మునిగిపోయింది అన్నారు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు బాగానే ఉంది. ఇది హైకోర్టుకు వచ్చే ఒక దారి. ఆ రోడ్డు ఉంది ఇంకోటి. ఇదిగో ఆటోలు బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే వస్తున్నాయి. రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఇంకో రోడ్డు ఉంది, ఈ రోడ్డు బాగానే ఉంది. హైకోర్టుకు వచ్చే దారి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు కూడా బాగానే ఉంది కదా. హైకోర్టు మునిగిపోయింది అది ఇది అని చెప్పేసి అని ప్రచారాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. హైకోర్టు మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. ఈ కాసిన నీళ్లు చూపించి రాజధాని మునిగిందంటే నమ్మటానికి, నీకు అందుకే కదా 11 ఇచ్చింది. నమ్మటానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రాజధాని ఏం మునగలేదు కదమ్మా, ఎక్కడ మునగలేదని అమరావతి. ఇదిగో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బిల్డింగ్స్. ఈ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టాడు. పెద్ద దేవుడిలాగా వచ్చి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి దీన్ని మళ్ళీ బాగు చేపిస్తున్నాడు. అమరావతిని పునర్జీవం పోసాడు. ఇటు పక్కన ఉన్న షెడ్లు పనిచేయడానికి వచ్చే వర్కర్ల కోసం నిర్మించుకుంటున్నారు. దీన్ని మరి ఎక్కడా మునగలేదు, మునిగింది అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్నారు. చూస్తూనే ఉన్నావు కదా నువ్వు కూడా. ఇక్కడైనా మీ ప్రచారం ఆపండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఐకానిక్ టవర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. హైకోర్టు ఉంది, హైకోర్టు కూడా చూపిస్తాను. పదం అది కూడా చూసావు కదమ్మా. ఇది ఇక్కడ దగ్గరగా తీసుకొచ్చాను నీకు. ఐకానిక్ మునిగిపోయింది చూపిస్తుంది. ఇదేనమ్మా వాళ్ళు ఎక్కడ మునిగినాయి చూస్తున్నావు కదా. ఎక్కడి వరకు వచ్చాము నువ్వు? ఎక్కడా మునగలేదు. మన ఇంటికి పునాది తీస్తే 6 అడుగులు గుంట తీస్తేనే వర్షం పడితే చిన్నపాటి వర్షానికి 6 అడుగులు మునిగిపోతాయి. అలాంటిది 40 అంతస్తుల బిల్డింగ్ కోసం 60 అడుగులు గుంటలు తీసి పునాదులు బేస్మెంట్ వేసుకుంటూ వస్తుంటే వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడకుండా ఏం నిలబడతాయి? అయినా కూడా ఎక్కడ వాళ్ళు నీళ్ళు నిలబడకుండా లేకుండా ఉన్నాయి. చూస్తున్నావు కదా, ఇది ఒక టవరు. బురద నీళ్ళు పోయిరా, మళ్ళీ చెప్పులు అన్నీ పాడైపోతాయి. చూపిస్తున్న కాలువ పొంగి రోడ్డు మీదకి వస్తే వాళ్ళు చేసిన ప్రచారం. మొన్న ఎవడో 300 మునిగింది అని చెప్పేసి అని పాత జగన్ గవర్నమెంట్లో ఉన్న వీడియో బయటలు తీసుకొచ్చి పెడుతున్నారు. అరే 300 చేయడానికి కారణం ఏంటంటే, అంతకుముందు పైన రెండు రైల్వే లైన్లు ఉండేవి. ఇప్పుడు అవి 4 చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కొన్ని, స్టేట్ గవర్నమెంట్ నిధులు కొన్ని, 2 నిధులతో చేసిన ఇది రోడ్ అండర్ బ్రిడ్జ్, RUB అంటారు దీన్ని. మీకు అది కూడా తెలీదు. ఇదిగో ఇప్పుడు చూడండి నీళ్ళు ఎక్కడేం కనపడట్లేదే. మొన్న చూపి ఈ కాలువ పొంగి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బెంగళూరు అంత పెద్ద సిటీలు నీళ్లు పొంగి నీళ్ళు రావట్లేదా? 3 గంటల వర్షం పడితే 3 రోజులు ఉంటున్నాయి బెంగళూరులో నీళ్లు. 3 రోజులు కాకుండా రోజు ఉంటున్నాయి కనీసం, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లియర్ చేసిన దాకా. ఇవి మొన్న నీళ్లు 2 గంటల్లో పోయినాయి. ఫేక్ ప్రచారం చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్మటానికి ఇదిగా లేరు. ఇంకా మీరు ఇంతే ఫేక్ ప్రచారాలు కొనసాగిస్తే మీకు జనం ఈసారి ఆ 11 కోడి ఇరు. ఇదిగోండి వీడియో పొద్దున్న నుంచి చిన్నపాటి వర్షం పడతానే ఉంది. వీడియో చూపిస్తా. బాగానే ఉంది కదా. మునిగిపోయింది నీళ్ళు కొంచెమైనా ఉన్నాయి ఎక్కడైనా.
ఇంకా వీడియోలు చూపిస్తా, ఇంకా ఫేక్ ప్రచారాలు చేస్తా. ఎన్నిలా ఫేక్ ప్రచారాలు చేసేది? కనీసం సార్ ఆ 11 కూడా ఈ వంతుని చేసుకుంటా ఉంటే చూడండి, కనీసం చుక్క నీళ్ళు లేవు. పొద్దున్నుంచి వర్షం పడతానే ఉంది, చిన్నపాటి వర్షం. మొన్న ఎవడో చిన్నపాటి వర్షానికి ఇది అవుతుందని చెప్పేసి అని వీడియోలు పెట్టారు. ఏది చూపించండి ఇప్పుడు.